Hey guys, welcome back to my YouTube channel, Chanu's Mom. కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా తిరిగి లేస్తున్నందుకు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సేయింగ్స్ బై వివేకానంద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి మీరు ఎంతో బాగా రెస్పాండ్ అవుతున్నారు. యూ గైస్ ఆర్ రెస్పాండింగ్ సో వెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలాగే కీప్ సపోర్టింగ్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ముందుగానే సోదు కొడుతున్నానని చెప్పి ఏమనుకోకండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్, అంతే. ఇవాళ నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను మీషో నుంచి కొన్ని థింగ్స్ ఆర్డర్ పెట్టాను. అవి యాక్చువల్లీ ఎవరి కోసం, అవి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. వాటి రివ్యూస్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకీ ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఏం కాదండి, థింగ్స్ ఏంటో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అవి చూసే ముందు, ఓపెన్ చేసి అసలు రివ్యూ చూసే ముందు వాటి గురించి నేను మీకు కొంచెం డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. అవి ఆటిజం పిల్లలకి, మోర్ ఓవర్ ఎవ్రీ టోడ్లర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. లైక్ పజిల్స్ అనమాట. నేను జస్ట్ 3 మాత్రమే ఆర్డర్ చేశాను ప్రస్తుతానికి. అవి బ్యాక్ 1 వీక్ నుంచి 1 by 1 వచ్చాయి 2 days గ్యాప్లో. సో నేను అవన్నీ 3 వచ్చాక నేను వీడియో చేద్దామని నేను వెయిట్ చేసి ఇప్పుడు చేస్తున్నాను. నా ఛానల్కి ఎట్లాంటి డెవలప్మెంట్ కావాలో దానికి అనుగుణంగా నేను ఈ పర్చేజెస్ని చేశాను. నేను మీషో నుంచి ఎందుకు ఆర్డర్ చేస్తానంటే, అఫోర్డబుల్ అనమాట. టోడ్లర్స్ కదండి, చిన్నపిల్లలు కదా, చాలా ఈజీగా బ్రేక్ చేసి వస్తూ ఉంటారు. మనం ఏదైనా థింగ్స్ తీసుకున్నామంటే పిల్లలకి జస్ట్ యూజ్ అండ్ త్రో లాగా వాళ్ళు దాన్ని బాగా నేర్చుకున్నాక అవి ఉపయోగపడవు కదా. సో నేను అట్లానే చేస్తాను. నేను ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేస్తాను చానుకు సంబంధించిన టాయ్స్కి, అట్లాంటి వాటి విషయంలో. బాగా అవసరమైనవి, చాలా యూజ్ అవుతాయి అనుకున్న వాటికి మాత్రమే నేను కొంచెం మనీ ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాను. టాయ్స్ వల్ల యూజెస్ ఏంటి, మీరు దాన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, మీరు ఎన్ని టైప్స్లో మీరు పిల్లలతో ఇంట్రాక్షన్ని పెంచుకోవచ్చు ఈ టాయ్స్ని యూజ్ చేసుకోవచ్చు, నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో అండ్ రివ్యూ ఆల్ ద ప్రొడక్ట్స్. బై గైస్, నేను ఆర్డర్ చేసిన థింగ్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. మీ పిల్లలకి ఎలా యూజ్ అవుతాయి, ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనే దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఇది ఫస్ట్ వన్ అండి. ఇది జిగ్సా పజిల్స్ అండి. లైక్ 30 words ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క వర్డ్కి ఓన్లీ 3 letters ఉంటాయి. లైక్ 3 cards సెపరేషన్ ఉంటుంది అనమాట. అలా మీకు 30 పజిల్స్ వస్తాయి. దీని ప్రైజింగ్ డీటెయిల్స్ అదే నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను. ఇది నాకు ఆల్మోస్ట్ 189 రూపీస్కి వచ్చినట్టుంది. ఓకే, ఇది ఓపెన్ చేద్దాం. ఇలా జిప్లాక్ బ్యాగ్లో వచ్చింది కదా, నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా చాలా వచ్చాయి, కొన్ని సెపరేట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను మీకు ఒక 2 పజిల్స్ చూపిస్తాను. లుక్ ఎట్ దిస్ గైస్. ఇదొక పజిల్ అనమాట. ఇట్లాగా మొత్తం 30 ఉన్నాయి. 30 సెట్స్ ఉంటాయి మీకు. ఇలాగా చూడండి, ఇది బాక్స్ అని ఉంది కదా, దీని మీద ఇలా అన్ని 3 letters అనమాట. ఈజీగా ఉంటుంది మీకు. టోడ్లర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. విత్ పిక్చర్స్తో పాటు మీకు విడివిడిగా ఇలా లెటర్స్ ఇచ్చాడు కాబట్టి రికగ్నైజేషన్కి ఉపయోగపడుతుంది. అండ్ పేరెంట్ అండ్ చైల్డ్ ఇంటరాక్షన్స్ కూడా యూజ్ అవుతుంది. లైక్ మీరు అడగచ్చు, బి ఏది అని అడగచ్చు. దే సర్చ్ ఫర్ బి అండ్ దిస్ ఇస్ బి. లెటర్స్ని రికగ్నైజ్ చేస్తారు. అండ్ ఈజీ అండ్ ప్లేఫుల్ మెథడ్లో మీకు ఈ వర్డ్ని అండ్ ఈ పిక్చర్ ద్వారా వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకుంటారు. 30 wordsే కదండి జస్ట్ ఉన్నది. ఒక 2-3 వీక్స్లో నార్మల్ బేబీస్ అయితే నేర్చేసుకుంటారు. నా చాణక్య లాంటి కొంచెం ఆటిస్టిక్ పిల్లలు ఉంటే వాళ్ళకి ఇవి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ డిఫికల్ట్గా ఉంటాయి. సో దట్ వాళ్ళు కూర్చొని పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, లైక్ పిక్చర్స్ని చూసి లెటర్స్ని రికగ్నైజ్ చేయడం, అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. వాళ్ళని కూర్చోబెట్టడం చాలా కష్టం అండి ఆటిజం పిల్లల్ని. థింక్ టాలరెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి. సో మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వర్త్ అండి. ఇది జస్ట్ 189 రూపీస్కే వచ్చింది మనకి. ఇట్లాంటివి మొత్తం 30 ఉన్నాయి. మేక్ దెమ్ ఫీల్ లైక్ ఇష్టంగా చదువుకోవాలి, ఇష్టంగా నేర్చుకోవాలి పిల్లలు ఎవరైనా సరే. నెక్స్ట్ ఇది ఓపెన్ చేసి చూద్దాం. పజిల్ లాంటిదేనండి. ఇది వుడెన్ది. నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ని నేను ఇక్కడ స్క్రీన్ మీద షేర్ చేస్తాను. స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ కాస్ట్ 127 రూపీస్ అండి. 127 రూపీస్ అంతే. నేను ఎందుకని జస్ట్ అంటున్నానంటే, ఈ ప్రోడక్ట్ నేను రివ్యూస్ చూశాను, నాకు చాలా నచ్చింది అన్నమాట. ఇంత క్వాలిటీగా వస్తుందో లేదో నాకు తెలీదు. లెట్స్ ఓపెన్ దిస్ గైస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను ఇది ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి. ఇట్లా ఇచ్చారు.
దీన్ని చేయొచ్చు అనుకుంటా. లైక్ వావ్, నైస్ అండి, చాలా బాగా వచ్చింది ఇది. లుక్ ఎట్ దిస్ గైస్, దిస్ ఇస్ వెరీ నైస్. ఇది నిజంగా వుడ్తోనే వచ్చింది, బట్ డెలికేట్గా ఉంది. నేను చాలాసార్లు చెప్తానండి, టోడ్లర్స్కి యూజ్ అండ్ త్రో లాగా మాత్రమే తీసుకోండి. టాయ్స్ తీసుకునేలా ఉంటే మనం పర్మనెంట్గా టాయ్స్ తీసుకోవాలంటే చాలా మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది మనకి. మీషో ఈజ్ ద బెస్ట్ వే టు గో అండి ఫర్ యువర్ టోడ్లర్స్కి టాయ్స్ కోసం అయితే. లెట్స్ చెక్ ఇట్ గైస్. ఇలా ప్యాకింగ్ కాలేజ్ నేను ఓపెన్ చేస్తాను. ఓ అవి కాయిన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కనిపిస్తుందా మీకు? చూడండి, ఇట్లాగా మీరు పిల్లలు పజిల్ని ఫినిష్ చేయాలన్నమాట. దీన్ని చాలా రకాలుగా పెట్టచ్చు అని చెప్పి మనకి ఇక్కడ దీంట్లో ఇచ్చారు. చూడండి, ఇది చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది నాకు. వాట్ యు గైస్ థింక్? చాలా బాగుంది. లైక్ కాపీ చేయడానికి, పిల్లలు ఎక్కువసేపు కూర్చోడానికి కావాలి. ప్రస్తుతానికి అయితే నాకు మాత్రం చాణక్యని ఎక్కువసేపు కూర్చోబెట్టాలి. వాడికి సిట్టింగ్ టాలరెన్స్ అస్సలు లేదండి. వాడికి బాగా ఇష్టమైన టాయ్ ఏదైనా ఇచ్చినా, బాగా ఇష్టమైన యాక్టివిటీ ఏదైనా ఇచ్చినా మహా అయితే 15 మినిట్స్ కూర్చుంటున్నాడు. అంతకు మించి అస్సలు లేదు. అసలు నా వల్ల కావట్లేదు వాడిని కూర్చోబెట్టడం. సో ఇవన్నీ ఆర్డర్ చేశాను, చూద్దాం వర్కౌట్ అయితే లేదు కూడా. సో నేను మీకు దీన్ని నీట్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇది గైస్, ఇది వుడ్ మొత్తం. దీని ఆడుకునేంత వరకు ఇచ్చి తర్వాత మీరు జాగ్రత్త పెట్టుకోవాలి, తప్పదు. సెపరేట్ పీసెస్ వచ్చాయన్నమాట. పీసెస్ మాత్రం చాలా క్వాలిటీ ఉన్నాయండి, చాలా నీట్గా ఉన్నాయి. ఎడ్జెస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, అంత షార్ప్గా కూడా లేవు. బట్ బాగా చిన్న పిల్లలు ఉంటే ఇంత చిన్నవి కూడా ఉన్నాయి. సో వీటిని మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచాలి. బాగా చిన్నపిల్లలు, తెలియని పిల్లలు అయితే నోట్లో పెట్టేసుకుంటారు కదా. ఈ పజిల్ యూజ్ చేసేటప్పుడు మాత్రం పిల్లలతో మీరు పక్కనే ఉండండి. వాళ్ళని ఒక బ్లాక్ పెట్టమని మీరు ఒక బ్లాక్ పెడుతూ ఇంటరాక్షన్ బిల్డ్ చేసుకోవచ్చు. లైక్ కలర్స్ని కూడా చెప్పచ్చు. చూడు, బ్లూ బ్లాక్ తీసుకో, బ్లూ బ్లాక్ ఇక్కడ పెట్టు, ఇది ఏ షేప్లో ఉంది, ఎల్ షేప్లో ఉంది, గ్రీన్ బ్లాక్ ఏ షేప్లో ఉంది, స్క్వేర్ షేప్లో ఉంది. ఇట్లా షేప్స్ అండ్ కలర్స్ అండ్ ఇంటరాక్షన్స్, మాటలన్నీ మీరు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అండ్ వాళ్ళని ఎక్కువసేపు కూర్చోబెట్టచ్చు. నా ఒపీనియన్లో అయితే మాత్రం 127 రూపీస్కి ఇది వర్త్ అండి. ఖచ్చితంగా బై చేయొచ్చు. మీ పిల్లలకి అవసరమైతే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఒక మ్యాట్ అండి, లైక్ కింద ప్లే మ్యాట్ అన్నమాట. పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళని కూర్చోబెట్టాలంటే కింద ప్లేస్ కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళు ఎక్కువసేపు కూర్చుంటారనే ఉద్దేశంతో నేను దీన్ని ఆర్డర్ చేశాను. ఏదో ఊరికనే మాత్రం నేను అస్సలు మనీ వేస్ట్ చేయనండి, నా వల్ల అస్సలు కాదు. అవసరమా కాదా అని చూసే నేను పర్చేస్ చేస్తాను. మీకు కూడా బాగా అవసరం, ఇది వర్త్ అనిపిస్తేనే తీసుకోండి. మనం పోనీ పక్కన పెడితే మనం ఎట్లాగో యూజ్ చేయము, పిల్లలు కూడా దాన్ని యూజ్ చేయకపోతే అది వేస్ట్ కదా. గురించి పూర్తిగా నేర్చుకున్న తర్వాత దాన్ని నాశనం చేసినా పర్లేదు. వాడు ఫస్ట్ దాన్ని యూజ్ చేసి దాన్ని పర్పస్ఫుల్గా వాడేలా ఉంటేనే మీరు పర్చేస్ చేయండి. ఇదైతే మాత్రం నాకు 323 రూపీస్కి వచ్చింది. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది హ్యాక్ వచ్చింది నాకండి. ఇది మొత్తం స్పాంజ్ టైప్లో ఉంది, నేను చూపిస్తాను. ఇది మీకు తెలుస్తుందా? ఇది స్పాంజ్లా ఉందన్నమాట, ఇలా మెత్తగా ఉంది. పిల్లలు కూర్చొని ఆడుకోవడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ. అది ఓకే కదా ఏంటని చెప్పి చూడండి. నేను నార్మల్ ఓకే తర్వాత నేను ఫుల్ చూస్తాను. ఇది ఇలా లెటర్స్ వచ్చాయి అండ్ పిక్చర్స్ వచ్చాయి. ఆర్డర్లో ఏది లేదండి, అక్కడక్కడ ఉంది. దాట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఐ పర్చేస్ దిస్. చాణక్యకి ఇప్పుడు పాయింటింగ్ వచ్చిందనమాట. వాడు ఏదైనా అడగాలంటే ఇలా చూపించి అడుగుతున్నాడు, ఇది ఇలా చూపించి ఇలా నా వైపు చూస్తాడు. అది ఏంటి అని అడగడం అనమాట, మనమే అర్థం చేసుకోవాలి. ఇట్లాంటిది అయితే ఆడికి ఇంకా ఇంటరాక్టివ్గా ఉంటుంది కదా, ఒక చోట కూర్చుంటాడు కదా అని చెప్పి తీసుకున్నాను. కూర్చోబెట్టి ఏది ఆరెంజ్ ఏది ఎక్కడుంది చూపించి నాకు అని అడిగితే వాళ్ళు వెతికి ఎక్కడుంది ఏంటని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తారు కదా. సో దట్ వాళ్ళకి టైం కన్జ్యూమ్ అవుతుంది, ఒక ప్లేస్లో కూర్చుంటారు అండ్ అలాగే ప్లేఫుల్గా లెర్నింగ్ కూడా అయిపోతుంది. లైక్ ADHD ఉన్న పిల్లలు, ఆటిజం ఉన్న పిల్లలు ఎక్కువసేపు కూర్చోరు అనమాట. కొంతమందికి సిట్టింగ్ టాలరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. పిల్లల్ని యాజ్ అ పేరెంట్స్ మీరు ఇంట్లో కూడా ఒక చోట కూర్చోబెట్టేలా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. ఇది కూడా నా చిన్ని ప్రయత్నం అనమాట, చాణక్యని ఎక్కువసేపు కూర్చోబెట్టడానికి, సో దట్ వాడికి సిట్టింగ్ టాలరెన్స్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి. దిస్ ఈజ్ ఇట్ గైస్. ఇది చాలా పెడుతుంది, మీ పిల్లలకైతే ఖచ్చితంగా సరిపోతుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుందని చెప్పాను కదా, చూద్దాం. చూడండి, చాలా బాగుంది కదా. దీంట్లో బీచ్ ఇచ్చాడు. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నేను చేసిన ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది
ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీరు నాలాగా టోడ్లర్స్కి మదర్స్ అయితే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. నేను ఇది మీరు తీసుకోండి బాగుంది అని చెప్పి ఫోర్స్ చేయట్లేదు. ఇఫ్ యూ గైస్ ఆర్ లైక్ ఇట్ అండ్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఫైండ్ దీస్ ఆర్ వర్త్ ఫర్ యువర్ చైల్డ్, యూ గైస్ కెన్ బై ఇట్ బ్లైండ్లీ. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ కూడా మీ మొబైల్లోకి టింగ్ అని వచ్చేస్తాయి. వెంటనే మీరు చెక్అవుట్ చేసుకోగలుగుతారు. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో గైస్. ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల నాలాంటి మదర్స్కి చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో దట్ వాళ్ళు కూడా చెక్అవుట్ చేసుకుంటారు, వాళ్ళ పిల్లలకి యూజ్ అయితే ఈ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకుంటారు. వీడియో ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పిల్లలు టోడ్లర్స్ ఉన్న మదర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బాయ్ గైస్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.